ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగితే, మేమైతే సర్చ్ చేస్తున్నామండి, ఆ రోజు అక్కడ నుంచి ఎవరు షూట్ చేసి వెళ్ళిపోయారు అనే దానికోసం సీసీ క్యామ్స్ చెక్ చేస్తున్నాం అనగానే, అంతదాకా ఎందుకు వెళ్ళాలండి, సీసీ క్యామ్స్తో ఏం పని ఉంది, మనకి వాడెవరు అనేది అనవసరం, మనకి నందగోపాల్ తోటి ఎవరు ఎక్కువగా టచ్లో ఉన్నారు, వాళ్ళు ఈ దుగ్గిరాల ఇంటికి శత్రువులా, లేకపోతే దుగ్గిరాల ఇంటి శత్రువులు ఎవరైనా నందగోపాల్తో టచ్లో ఉన్నారా, ఇలా కదా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఈ దుగ్గిరాల ఇంటి శత్రువులకే వీళ్లకు ఎవరైతే ఇప్పుడు అవసరమైన వ్యక్తి ఉన్నారో వాళ్ళని చంపటం వల్ల ఉపయోగం కదా. ఇప్పుడు నందగోపాల్ బ్రతికుంటే ఆ డబ్బు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అతను చనిపోతే దుగ్గిరాల వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, వాళ్ళు ఇబ్బందుల్లో పడితే చూసి ఆనందించే వాళ్ళు ఎవరున్నారని కదా మనం ఆలోచించాలి అంటుంది అప్పు. థ్యాంక్ యూ అండి, నిజంగానే ఈ కోణంలో మేము ఆలోచించలేదు అని చెప్పని అంటూ ఉంటే, ఓకే సార్, మీరైతే వాళ్ళ కాలర్స్ తీయండి, నేను మా బావగారిని తీసుకొని మీ దగ్గరకు వస్తాను అంటుంది అప్పు. అలాగే, ఒకసారి రాజుగారికి ఇవ్వండి అంటే రాజుకి ఫోన్ ఇస్తుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు ఆవిడ, నేనైతే ఇప్పుడు ఆ కాల్ డేటాస్ తీస్తాను సార్, ఆవిడ వస్తానన్నారు, తను తీసుకుని రండి, ఈ కేసులో మనకి హెల్ప్ అవుతారు అని చెప్పి ఎస్ఐ అంటాడు. అలాగే అని చెప్పి ఫోన్ పెట్టేసి, వావ్ అప్పు, మొత్తానికి ఒక సీనియర్ ఎస్ఐ దగ్గర నుంచే వావ్ అనిపించుకున్నావే అని చెప్పని అంటూ, సరే కావ్య నువ్వు ఇంటికి వెళ్ళు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానంటే నేను వస్తానండి అంటుంది. కళ్యాణ్, అప్పు ఇంకా రాజు, కావ్య నలుగురు కలిసి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని కలుస్తారు. అక్కడ తీసిన కాల్ డేటా మొత్తం తీసేసరికి అప్పు ఆ కాల్ డేటా తన చేతిలోకి తీసుకుంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా రెగ్యులర్గా వీళ్ళతో అంటే నందగోపాల్తో కాంటాక్ట్లో ఉన్న నెంబర్ ఇది, అండ్ దీంతో పాటుగా ఇంకొక నెంబర్ కూడా ఉంది, ఇదిగోండి ఇది. సో ఈ 2 నెంబర్స్లో ఉన్న వ్యక్తులు ఎవరు, వీళ్ళిద్దరూ కలిసి చేశారా లేక వీళ్ళల్లో ఎవరో ఒకరు చేశారా, ఇదంతా కూడా అనేది ఆలోచించాలి అని చెప్పి ఈ నెంబర్స్ డేటా తీయించండి అని చెప్పానంటే, అందులో ఒకటి సామంత్ది, ఒకటి అనామికది. సో వీళ్ళిద్దరూ ఒకటే. మాకు తెలిసినంత వరకు దుగ్గిరాల ఇంటికి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది అనామికే. సో ఈ అనామిక నందగోపాల్తో ఎందుకు టచ్లోకి వెళ్ళింది అంటే, నందగోపాల్తో ఈ స్కామ్ చేయించిందే అనామిక అనగానే, ఆ రోజు వాడు దొరికినప్పుడు కూడా ఆ డబ్బు నా దగ్గర లేదు అని చెప్పాడు ఎస్ఐ గారు అనగానే, ఇంకేముంది, ప్రాబ్లం సాల్వ్డ్ కదా ఎస్ఐ గారు, ఇతని దగ్గర డబ్బు లేదు అంటే ఆ డబ్బు తనతో పాటు చేతులు కలిపినా లేదా తనని ఈ పని చేయడానికి పురిగొల్పినా వాళ్ళ దగ్గర ఉండుండాలి. సో వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్గా కేసు సాల్వ్ అయిపోతుంది కదా అంటుంది అప్పు. వావ్, చాలా సింపుల్గా చాలా సూపర్గా చెప్పారు. ఓకే, అయితే మేము ఆ ప్రయత్నంలో ఉంటాం అని చెప్పని అనగానే, సరే సరే అయితే అని చెప్పి అప్పు అంటుంది. ఇక వెంటనే ఎస్ఐ అనామిక సామంతుల ఫోన్ నెంబర్స్ ఎక్కడ ట్రేస్ అవుతున్నాయా అని చెప్పేసి ట్రాక్ చేసేసరికి వాళ్ళు ఊరి బయట ఉన్న గెస్ట్ హౌస్లో ఉన్నారని తెలిసి పోలీసులు చెప్తారు. దాంతో ఇక ఎస్ఐ రాజ్ వాళ్ళని తీసుకొని అనామిక వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ సామంత్ అనామిక ఫుల్గా తాగి పడిపోయి ఉంటారు. ఇక సామంత్ అనామికని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అసలు వాళ్ళని అరెస్ట్ చేసింది వాళ్ళకి తెలియదు, తీసుకెళ్తుంది వాళ్ళకి తెలియదు, ఎవరు ఏంటి అంటూ చాలా తూగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఉదయానికి వాళ్ళు స్పృహలోకి వచ్చేసరికి పోలీస్ స్టేషన్ కటకటాల వెనక ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మేమేంటి ఇక్కడున్నాం, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు అంటూ ఉంటే కానిస్టేబుల్ వెంటనే, ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు, అరవకు, ఎస్ఐ గారు వస్తారు, ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పేసరికి ఇక ఆలోచనలో పడుతుంది అనామిక. అసలు మమ్మల్ని ఇక్కడికి వచ్చేలా ఎవరు చేసినట్టు అని చెప్పని అంటూ ఉంటే కళ్యాణ్ క్లాప్స్ కొట్టుకుంటూ వచ్చి, నేను చెబుతూనే ఉన్నాను, ఏ తప్పులు చెయ్యకు, మా పొట్టి చాలా గట్టిది, అది కానీ తలుచుకుందంటే నిన్ను లెక్క పెట్టిస్తుంది అని చెప్పి. ఏమన్నావు, ఇది పోలీసా, ఇది అరెస్ట్ చేస్తుందా అన్నావు కదా, చేసి చూపించింది చూసావా, ఇంకా ట్రైనింగ్ కూడా కంప్లీట్ కాలేదు, నువ్వు దాన్ని ఎగతాళి చేసి ఒక రోజు కూడా పూర్తి కాలేదు, కానీ తెల్లారేసరికి నిన్ను లెక్కెట్టించింది చూడు అంటూ ఉంటాడు. అనామికకి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండేసరికి ఎస్ఐ వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. నందగోపాల్ని చంపించింది మీరేనని అర్థమైంది, మీ కాల్ డేటా మొత్తం తీసి ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళకి కాల్స్ చేస్తే వాళ్ళల్లో ఒకడు నేనే చేయాల్సి వచ్చింది అనామిక చెప్పడం వల్ల అని చెప్పేసి అప్రూవర్గా మారిపోయాడు. సో మీరు ఇప్పుడు హంతకులు అండ్ అలాగే ఆ హత్య చేసిన వ్యక్తి దగ్గర ఉన్న డబ్బంతా మీ దగ్గరే ఉందని కూడా మీ అకౌంట్ డేటాస్ చూస్తే అర్థమైపోయింది. సో మొత్తం డబ్బు ఇప్పుడు మీరు దుగ్గిరాల వారి మీద వేసినటువంటి అప్పుకి కట్టి వాళ్ళు కట్టిన డబ్బు వెనక్కిచ్చి చేసిన హత్యకు లొంగిపోయి ప్రశాంతంగా వెళ్ళి జైలు జీవితం గడపాలి, ఇదే జరగబోయేది అని ఎస్ఐ చెప్పేసరికి సామంత్ వెంటనే అనామిక వంక చూస్తూ, నేను చెప్పుతూనే ఉన్నాను,
నువ్వు వెళ్తోంది కావ్య జోలికి, అనవసరంగా కావ్యని రెచ్చగొట్టకు అని చెప్పి. నువ్వు వింటావా? వినడం సంగతి దేవుడెరుగు. ముందు నువ్వు నాకు చెప్పేదేంటి అన్నట్టుగా ఉంటావు. బాగుంది, ఇప్పుడు చూడు తిరిగి తిరిగి తీసుకొచ్చి నన్ను ఇక్కడ జైల్లో కూర్చోబెట్టావంటాడు. ఇక సామంత్ అయితే ఏంటి, మంచి జరిగితేనేమో మనిద్దరిదినా, చెడు జరిగితే నా ఒక్కదాని మీదే వేస్తావా ఏంటి అని చెప్పని అనామిక అంటూ ఉంటుంది. ఈలోపు అప్పు వచ్చి, సో నా పని అయిపోయింది ఎస్ఐ గారు, నేను వెళ్తున్నాను. నా ట్రైనింగ్ అయిన తర్వాత ఈ స్టేషన్కే వేయమని చెప్తాను. ఇక్కడైతేనే ఇవ్వాల్సిన వాళ్ళకి గట్టిగా ఇవ్వచ్చు, గట్టి సమాధానాలు కూడా చెప్పచ్చు అని చెప్పని అంటూ ఉంటే, సరేనమ్మా ఓకే, అయితే చాలా బాగా కేసు సాల్వ్ చేసావు. నేనైతే మా హైయర్ అఫీషియల్స్ తోటి నువ్వు ట్రైనింగ్ పీరియడ్లో ఉండగానే ఇంత మంచిగా కేసుని సాల్వ్ చేసావని కన్ఫర్మ్గా చెప్తాను అని ఎస్ఐ అంటాడు. అది తనకి గ్రేస్ పాయింట్స్ కూడా తీసుకొస్తుంది కదా అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక అప్పు బయలుదేరిపోయి ట్రైనింగ్కి వెళ్ళిపోతుంది. రాజ్ కావ్య అయితే మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయేసరికి ఇంట్లో వాళ్ళందరికీ అప్పుడు జరిగిందంతా కూడా అర్థమయ్యేలా చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎంత పెద్ద గుండె భారాన్ని మీ మీద పెట్టుకొని, గుండెల్లో ఇంత బరువుని బాధని పెట్టుకుని పైకి నవ్వుతూ తిరుగుతూ మా అందరితో మాటలు పడుతూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు అని చెప్పేసేసి సారీ అని చెప్పి అటు అపర్ణ అంటుంది, ఇటు ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా అంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.